సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మోహన్ బాబుపై రాచకొండ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై గతంలో హైకోర్టులో విచారణకు రాగా ఈ రోజు మరోసారి మోహన్ బాబు పిటిషన్పై హైకోర్టు విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. ఇక ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు కోర్టు గడువిచ్చిందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్ బాబుకు నోటీసులు ఇస్తామని, చట్టపరమైన చర్యలుంటాయని సిపి వెల్లడించారు. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరు కాని పక్షంలో తగిన చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు. విచారణకు రావాల్సిందిగా మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేయనుండగా విచారణకు వచ్చేందుకు సమయం కావాలని మోహన్ బాబు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నోటీసులకు స్పందించని పక్షంలో మోహన్ బాబు అరెస్టు ఖాయమని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. This is an issue where we will be dealing with issue very firmly. చాలా ఫామ్గా ఈ ఇష్యూని డీల్ చేయడం జరుగుద్ది. ఈ ఇష్యూలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మనము వాళ్లకు బాండ్ అవుట్ చేయడానికి 126 BNSSలో నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం అడిగారు, దాంట్లో ప్రాసెస్ ఉంది, తీసుకోవచ్చు టైం. అగైన్ వీల్ ఇష్యూ 24th వరకు ఉంది. టుమారో అగైన్ తర్వాత అని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుద్ది. బౌన్సర్స్ మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. యూ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆల్ ద ఆఫీసర్స్ విల్ బి వెరీ ఫోకస్డ్. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ బై బౌన్సర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎ క్రైమ్, trying to hurt someone else, supporting some group to inflict injuries on others, ఇటువంటి ఏం చేసినా కానీ మేము సహించలేదు. దాని కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some గైడ్లైన్స్. దాంట్లో చూస్తాం. బట్ విత్ ఇన్ ఆర్ పర్విల్ ఇమీడియట్గా చూస్తే మాత్రం వి విల్ నాట్ అలో ఎనీ సచ్ యాక్టివిటీ గో ఆన్. ఇట్ ఈస్ నాట్ అ లైసెన్స్ టు లైక్ ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒప్పుకోము. అది జరగడానికి వీల్లేదు. ఇది సీరియస్గా మేము హ్యాండిల్ చేస్తాం. వీ విల్ నాట్ అలో దట్ యాక్టివిటీస్ హ్యాపెన్ హియర్. వాళ్ళు ఉండి వేరే వాళ్ళకి ఇంజురీ చేయడం కానీ, వాళ్ళు ఉండి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేయడం కానీ, వేరే వాళ్ళకు పుష్ చేయడం అట్లా చేయడం వస్తే తప్పకుండా. జల్పల్లిలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ కు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో ఆ వార్తలను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై దాడులకు దిగారు. దీంతో ఓ జర్నలిస్టు గాయపడ్డారు. ఈ దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేయగా జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో ఆ కేసు కాస్త హత్యాయత్నం కేసుగా మార్చారు.